ఆరు గుప్తా గారు ఇద్దరు చాలా చాలా బాధపడుతూ ఇంటిని చూసుకుంటూ ఉంటారు. నేను భూలోకాన్ని వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది కదా గుప్తా గారు అని ఆరు చెప్తుంటే మనోహరి ఆ పూలని బయట పడేసిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. చూడు బాలిక, నిన్ను ఇట్లా తీసుకువెళ్ళటం మా మనసుకు కూడా చాలా బాధ కలిగించుచున్నది. కానీ మా కర్తవ్య నిర్వహణ మేము ఖచ్చితంగా చేయవలసిందే కదా! కాబట్టి నేనేమి చేయలేను బాలిక అని గుప్తా గారు కూడా చాలా చాలా బాధపడుతూ ఆరుతో మాట్లాడుతూ ఉంటాడు. మమ్ములని క్షమించుము బాలిక అని గుప్తా గారు క్షమాపణలు అడుగుతూ ఉంటారు. ఇక ఆరు చాలా చాలా బాధపడుతూ కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని పదండి గుప్తా గారు అని చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. వెంటనే గుప్తా గారు తమ అంగుళీకంతో ధూమ్ తక అని మంత్రం వేయగానే గుప్తా గారు ఆరు ఇద్దరు ఇక ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ ఉంటారు. వెళ్తున్న ఆరు జరిగిన సంఘటనలు, గడిచిన జ్ఞాపకాలు మొత్తం కూడా తలుచుకుంటూ ఆ ఇంటి వైపే చూసుకుంటూ ఉంటుంది. ఆరు చాలా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఆరు బాధని చూడలేక బాలిక, రుణము తీరిన బంధములను జ్ఞప్తికి తెచ్చుకొనకము, అది నీకు ఇంకా బాధ పెడుతుంది, నేను చెప్పేది విను బాలిక అని గుప్తా గారు ఓదారుస్తూ ఉంటారు. ఇక ఆరు చాలా బాధపడుతూ ఇంటి వైపు తదేకంగా చూసుకుంటూ యమలోకానికి వెళ్తూ ఉంటుంది. మరి మళ్ళీ ఆరు ఎలా తిరిగి వస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.